అరకిపూడి గాంధీ ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మారుమోగుతుందండోయ్. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలాగే అరకిపూడి గాంధీ గారు శేర్లింగంపల్లి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం అయితే జరిగింది. అయితే ఆయన గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది. సో అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లయితే ఊహాగానాలు వచ్చాయి. ఇంకా ఆటోమేటిక్గా ఆయన వెళ్ళినట్టే అందరూ అనుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అలాగే అరకపూడి గాంధీకి వాగ్వాదం చోటు చేసుకుంది. సవాళ్ళ ప్రతి సవాల్స్తో తెలంగాణ రాజకీయాల్లో అయితే ఒక్కసారి హీట్ అయితే రాజేసుకుందని చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టడంలో బీఆర్ఎస్ పార్టీ సఫలమవుతుందనుకోవచ్చు. ఎందుకంటే అరకపూడి గాంధీ గారు తెలంగాణ వాడు కాదు, ఆంధ్ర వ్యక్తి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఆయనైతే ఆంధ్రాలో పుట్టిన మాట అయితే నిజమే. అయితే ఆయన తెలంగాణ నుంచి 3 సార్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం జరిగింది.